కిటికీ నుంచి వేలాడుతున్న ఓ విద్యార్థి మృతదేహం తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న వాళ్లకు షాక్ ఇచ్చింది. స్కూల్ హాస్టల్ భవనంలో 2వ అంతస్తు కిటికీకి ఓ విద్యార్థి ఉరేసుకుని కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లోని ఘట్కేసర్లో జరిగింది ఈ దారుణం. ఎవరా విద్యార్థి, ఎలా చనిపోయాడు, అనుమానాస్పద మృతి మిస్టరీ ఏంటి? తెల్లవారుజామున స్థానికులు వాకింగ్ కు వెళ్తుండగా ఓ హాస్టల్లో కనిపించిన దృశ్యం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి డెడ్ బాడీ కిటికీకి వేలాడుతూ కనిపించడంతో ప్రశాంతంగా ఉన్న స్కూల్లో విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఔసాపూర్ గ్రామంలోని ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది ఈ దారుణం. ఈ ఘటనతో విద్యార్థులు, స్థానికులు షాక్ అయ్యారు. చనిపోయిన విద్యార్థి పేరు నందకుమార్. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన శాంతకుమార్ శోభల కుమారుడు. అతని తండ్రి ఫోటోగ్రాఫర్. నందు కుటుంబం హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో నివాసముంటోంది. ఎస్పీఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న నందకుమార్ తను చదువుతున్న స్కూల్ క్యాంపస్ లోని అనుమానాస్పద స్థితిలో చనిపోవడం విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి తన స్నేహితులతో కలిసి నందు తమ హాస్టల్లోని రూంలో పడుకున్నాడు. అప్పటిదాకా తన స్నేహితులతో సరదాగా మాట్లాడిన నందు తెల్లారేసరికి 2వ అంతస్తులోని కిటికీ గ్రిల్ కు వేలాడుతూ కనిపించాడు. కిటికీ గ్రిల్ కు తాడు కట్టుకుని మెడకు ఉరి బిగించుకుని గ్రిల్ సందులోంచి బయటికి దూకేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం వరకు మృతదేహం అలాగే వేలాడుతోంది. అటుగా వాకింగ్ వచ్చిన కొందరు స్కూల్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే నందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మా అందరికీ పెద్ద షాక్ వాస్తవానికి అంతా కూడా ఇది. బికాజ్ ఇక్కడ చెప్పే విద్య కానీ, మాట్లాడడం కానీ, ఇక్కడ చెప్పే విషయాలు కానీ ఒక పిల్లవాడిని అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునేట్టుగా చేసేవి కావంతా కూడా అది. సో బాబులేదో మెంటల్ స్ట్రెస్ కొంచెం తను ఇక్కడ చదువు పరంగా కొంచెం ఇంకా ఇలా కాదు, ఇంకా నేను వర్క్ చేసుకోవాలని అప్పుడు అంటుండేవాడు. ఇప్పుడు కౌన్సిల్ అలా కాదు, నన్ను అట్లీస్ట్ బేసిక్ 10th పాస్ అయిన తర్వాత నన్ను ఆలోచించుకోవచ్చు అని చెప్తూ దాదాపు 2 ఏళ్ళ నుంచి కూడా ఆ ప్రయత్నం చేస్తూనే వచ్చాను. బట్ అనుకోకుండా ఇవాళ ఇలా దిస్ హ్యాపెండ్. పోలీసులు, నందు కుటుంబ సభ్యులు వచ్చేలోపే డెడ్ బాడీని కిందకు దించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నందు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునుంటే నాలుక బయటకు రావాలని, కానీ అలాంటిదేమీ లేదని అంటున్నారు నందు కుటుంబ సభ్యులు. తమ బిడ్డ మరణంపై అనుమానాలున్నాయని అంటున్నారు. చంపినాకనే ఊరేసిరు నాయన, నా బిడ్డ తెలియదు నాయన, నా మనవని చంపిరు నాయన, మెత్త కొట్టిరు నాయన, తలకాయ వాళ్ళ కొట్టిరు నాయన. గోడకేసి గుద్దిండ్రు, గుద్ది ఉరిపెట్టి కిటికీలంగా యువతలకి వేసిండ్రు, కిటికీలంగా యువతలకి వేసిండ్రు. నాకెక్కలేదు, ఆయన పెట్టుకొని యువతలకు పడతాడా? కిటికీలంగా ఇంతంత కిటికీలంగా పడ్డాడు. ఇంతంత కిటికీలంగా ఎట్లా పడ్డాడు? నందు కుటుంబ సభ్యులు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. తెలియదు పక్క పిల్లోడిని, అంటే ఒక అందరికి పిల్లలు అయితే బాగానే ఉంటేవాడు, చదువుకునేవాడు అని చెప్తా ఉన్నారు. యాజమాన్యం ఆ పిల్లోడైతే ఒక జగదీష్ అనే క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. గతంలో ఇట్లా ఇంతకుముందు కూడా చేసుకునేవాడు. ఒకసారి ఏదో మెడ కోసుకున్నాడు బ్లేడ్తో, ఒకసారి ఏంటంటే చెయ్యి బ్లేడ్తో కోసుకున్నాడు అని చెప్పేసి ఇది యాజమాన్యానికి చెప్పొద్దు అని చెప్పేసి మళ్ళీ ఈ పిల్లోడే వంతో చెప్పడం జరిగిందని చెప్పి చెప్తున్నాడు. కరెక్టే. తర్వాత విషయాలన్నీ, వివరాలన్నీ పోస్ట్ మార్టం తర్వాత తేలుతాయి. దానికి ఏం జరిగింది అనేది యాజ్ ఎ డాక్టర్గా డాక్టర్ చెప్తారంటే మేము చెప్పలేము. నందకుమార్ కొంత దుందుడుకు స్వభావం కలవాడని, గతంలోనూ పలుమార్లు చేతులు కోసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. అందరితో బాగానే ఉంటాడు, ఫ్రీ ఉంటాడు, కానీ ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళ మమ్మీ డాడీ ఒకవేళ అరే రేపు వస్తాం రా అంటే ఎప్పుడైనా అదే పోస్ట్పోన్ చేసినప్పుడు ఎప్పుడైనా కోసుకునే వాళ్ళు చూసి సార్ చెప్తే అప్పుడు ఇంకా గర్ల్స్ అక్కడ నేను చూసి సార్ ఇట్లా అయింది సార్ అంటే అప్పుడు సార్ వచ్చి చూసిరు. అప్పుడు ఇంకా వాళ్ళు చూడలేదు, అది కూడా బయట వెళ్తున్న వాళ్ళు చూస్తేనే తెలుసు మాకు కూడా. మేము మామూలుగా ఇక్కడికి వచ్చి బ్రష్ చేసుకుంటాం, తాడుంది, మేము న్యాచురల్గానే తాడుందిగా అన్న వాళ్ళు డ్రెస్ సార్ చేసుకుంటారేమో అని మేము కూడా పడిపోకుండా వెళ్ళిపోయినాం. కానీ తర్వాత కొంచెంసేపు అయినాక మేము షాయలో కూర్చుంటే తెలిసిందంటే అతను హ్యాంగ్ చేసుకున్నాడని సార్ వాళ్ళు విన్నాము. నందు డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ నందుది ఆత్మహత్య, హత్య అన్నది తేలదు.